మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పబోయే టాపిక్ ఏంటి? వెలుగు. కీర్తనలు 35 ఇలా రాయబడి ఉన్నది, దేవుడు ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను, ఉదయం కలుగగా సంతోషము కలుగును. సాయంకాలం ఎంతసేపు ఉంటుంది? 4 నుంచి 6 hours వరకు ఉంటుంది. 6 నుంచి 12 వరకు ఏంటి? రాత్రి. మన శ్రమలు, బాధలు, కష్టాలు, శోధనలు, అవమానాలు అవన్నీ ఎంతసేపు ఉంటాయి? రాత్రి ఎంతసేపు ఉంటుంది అంతసేపు ఉంటాయి. ఉదయం కలిగగా మనకు సంతోషం కలుగుతుంది. అందుకనే శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనం కృంగిపోకూడదు. దేవుణ్ణి అడుగుతూ వెలుగు కోసం మనం ఎదురు చూడాలి. ఆదికాండము 1 ఇలా రాయబడి ఉన్నది, దేవుడు వెలుగు మంచిదైనట్టు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. అంటే వెలుగు అంటే దేనికి సదృశ్యం? దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అంటే వెలుగు మంచిదంటే చీకటి చెడ్డదనే కదా అర్థం. వెలుగు దేనికి సాదృశ్యం అంటే దేవుని సంబంధులకు సాదృశ్యం. చీకటి దేనికి సాదృశ్యం అంటే అపవాది సంబంధులకు సాదృశ్యం. ఇప్పుడు ఏంటి? వెలుగులో ఉన్నవారు అద్దం దగ్గరికి వెళ్ళారనుకో, వాళ్ళకి ఏం కనిపిస్తుంది? మేము సరిగ్గా పౌడర్ రాసుకున్నామా లేదా, సరిగ్గా దూకున్నామా లేదా అన్నది కనిపిస్తుంది. అదేంటి? అప్పుడు వాళ్ళు దాన్ని సరి చేసుకోగలుగుతారు. సరిగ్గా దూకోలేదనుకో దూకుని, సరిగ్గా పౌడర్ రాసుకోలేదనుకో రాసుకుంటారు. అందుకనే దేవుడు అద్దాన్ని వాక్యంతో పోల్చారు. అద్దంలో చూస్తే మన పై రూపంలో లోపాలు ఎలా కనిపిస్తాయో, బైబిల్ని చదివితే కూడా, వాక్యాన్ని చదివితే కూడా మన అంతరంగంలో ఉన్న పాపాలన్నీ మనకు కనిపిస్తాయి. వాటిని సరి చేసుకున్నాం కూడా మార్గం బైబిలే మనకు చూపిస్తుంది. చీకట్లో ఉన్న వాళ్ళు అద్దం దగ్గరికి వెళ్ళారు, వాళ్ళకి ఏం కనిపిస్తుంది? ఏమీ కనిపించదు. ఎందుకంటే వాళ్ళు చీకట్లో ఉన్నారు కాబట్టి. దాని వెలుగులో ఉన్న వాళ్ళని క్లియర్గా చూడగలుగుతారు, వాళ్ళ లోపాలని కనిపెట్టగలుగుతారు. కానీ వాళ్ళ లోపాలను మాత్రం వాళ్ళు సరి చేసుకోలేరు. ఫర్ ఎగ్జాంపుల్, దావీదు ఉన్నాడు కదా, దావీదు కీర్తనల్లో ఎక్కువ ప్రార్థన చేసేదే ఉండదు, తన పాపాన్ని ఒప్పుకునేదే ఉంటుంది. ఉరియా భార్యని తీసుకొచ్చేసారు కదా, ఉరియాని చంపించేశారు. అప్పుడు ఒక ప్రవక్త వచ్చి, నువ్వు ఈ తప్పు చేసావంటే, అతను రాజు కదా, ఇతన్ని కూడా చంపించేచ్చు కదా, కానీ ఎందుకు చంపించలేదంటే దేవుని భయం ఉన్నది కనుక, దేవుని వెలుగులో ఉన్నాడు కనుక చంపించలేదు. మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేసుకున్నారు. ఎంతలా చింతించారంటే తన పొరుపు తేలిపోయే అంతగా చింతించారు. దేవుడు దావీదుని ఎంతలా ఇష్టపడ్డారంటే తన కుమారుడుగా పిలవబడ్డానికి ఇష్టపడ్డారు. ఎందుకంటే దావీదు ప్రతి చిన్న తప్పిదాన్ని కూడా ఒప్పుకునేవాడు కాబట్టి. అందుకనే దావీదుకి ఒక బిరుదిచ్చారు, నా హృదయానుసారుడు అని బిరుదిచ్చారు యేసయ్య. ఇప్పుడు యేసయ్యని సిలువేశారు కదా, ఇరువైపులా 2 బందిపోటు దొంగలు సిలువేయబడ్డారు. ఎడం పక్కన్న దొంగ ఏమన్నాడంటే, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకో, దాన్ని మమ్మల్ని కూడా రక్షించు అని అన్నాడు. కుడి పక్కన్న దొంగ ఏమన్నాడంటే, మనకి ఈ పాపం చేశాం కదరా మనకిది న్యాయమే అని అన్నాడు. అది ఎలా అనగలిగాడు? ఎందుకంటే ఆయన ముఖాన్ని చూశారు కనుక, ఆయన ముఖంలో తన రహస్య పాపములన్నీ కనిపించినాయి. ఆయన వెలుగులో అతని రహస్య పాపములన్నీ కనిపించినాయి కనుక అలా అనగలిగాడు. అప్పుడు ఏమన్నాడంటే, తండ్రి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకము చేసుకునము అని అన్నాడు. రక్షించానన్నాడు దేవుడు, రక్షించను అని అన్నాడు దేవుడు, రక్షిస్తానని అన్నాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని నిత్యముగా నీతో చెప్పుచున్నాను అని అన్నారు. అంటే ఎడం పక్క ఉన్న దొంగలు
ఎడం పక్కన దొంగ దేని లోపల ఉన్నాడు? చీకట్లో ఉన్నాడు. అందుకనే తన పాపాన్ని ఒప్పుకోలేకపోయాడు. అలాగే మనం ఏంటి ఆయన ముఖ కాంతిలో నివసించడానికి ప్రయత్నం చెయ్యాలి. మన మరణం వరకును ఆయన ముఖ కాంతిలో నివసించడానికి ప్రయత్నం చెయ్యాలి. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.